హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, నీట్ పై నిరసన గలం, దేశమంతటా మిన్నంటిన అగ్రహ జ్వాలలు, జంతర్ మంతర్ పోరాటానికి మద్దతుగా నిరసనలు. సో మండీ హౌస్ మెట్రో స్టేషన్ ద్వారాలు పునఃప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా. పేపర్ లీక్ నిరోధక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ నేరపూరిత విద్యాశాఖ మంత్రి అంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ యువతకు ప్రధాని క్షమాపణ చెప్పాలి అంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రసక్తే లేదు అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో విద్యార్థులు రాజకీయ ఉచ్చులో పడొద్దు అంటూ కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. సో ఇక్కడ కేంద్రాన్ని ప్రశ్నిస్తే రేవంత్ కు ఎందుకు నొప్పి అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చౌక్ వద్ద నిరసనకు కేటీఆర్ వాళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చారు. సో ఓయూలో నిరసనల సెగ, మోడీ రాజీనామాకు డిమాండ్ చేశారు అక్కడ విద్యార్థులు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సో ఏదైతే నీట్ పేపర్ లీకేజీ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ మొత్తం జూలై 24న రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలంతా కూడా బంద్ పెట్టారు. సో విద్యా సంస్థల మూత, బస్సు రోకోలు, ర్యాలీల మూత, ప్రతిపక్షాల నిరసనలతో రాజుకున్న రాజకీయ వేడి, పరీక్షల పారదర్శకతపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్. ఇక్కడ చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల మధ్య క్యూర్ పరిధిలోనే గృహాలు నిర్మిస్తామంటూ నిర్మాణ ప్రాంతాల ఎంపికే కీలకం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలి అంటూ, గృహాలు దూరంగా ఉంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఏవైతే ఈ గృహాలు ఉన్నాయో అవి జనావాసాలకు దగ్గరలోనే నిర్మిస్తామంటూ కూడా తను తెలిపారు. నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిర్మాణానికి వినియోగించాలి అంటూ కూడా ఉన్నతాధికారులకు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రద్దీకి చెక్, ప్రమాదాలకు బ్రేక్, ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక బ్యూరో ఏర్పాటు, 2-3 నెలలకోసారి సమీక్ష, సిగ్నల్ ఫ్రీ హైదరాబాదే లక్ష్యం అంటూ కూడా ఓఆర్ఆర్ పై ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం అంటూ కూడా, మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అవసరమైతే కొత్త చట్టాలు కూడా తీసుకొస్తామంటూ, డ్రగ్స్ నియంత్రణలో విద్యా సంస్థల పాత్ర కీలకం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే విద్యార్థుల పోషకాహారానికి కార్పొరేట్ భరోసా, బ్రేక్ఫాస్ట్ పథకానికి 22.18 కోట్ల సిఎస్ఆర్ నిధులు, డివిస్ 12.18 కోట్ల రూపాయలు, అరబింతో 10 కోట్ల రూపాయలు. సో రైతుల నుంచే నేరుగా కొనుగోళ్లకు ప్రణాళికలు చేపడుతున్నారు. సో ఆర్గానిక్ సాగుకు ప్రోత్సాహం తెలుపుతున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడ చూసుకుంటే కేంద్ర ఆమోదం తరువాతే కాళేశ్వరంపై నిర్ణయం, మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలోనూ సమస్యలు, ఆగస్టు చివరికి పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్, అన్నారం సుందిళ్లపై 2 వారాల్లో సాంకేతిక విశ్లేషణ, జల్ శక్తి ఎన్డీఎస్ఏ పరీక్షల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇక్కడ అధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం అంటూ, రాజకీయ ఒత్తిళ్లతో ఒక్క అడుగు వేయమంటూ కూడా తను తెలిపారు. సో తక్షణమే పూర్తి నివేదిక కేంద్రానికి పంపాలంటూ కూడా తను ఆదేశాలు జారీ చేశారు. తెలుసుకుంటే హర్మూజ్ ఎర్ర సముద్రంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు, ఇరాన్ పై అమెరికా 13వ రోజు భీకర దాడులు చేసింది. సో $100 దాటిన ముడి చమురు ధరలు. ఇక్కడ చూసుకుంటే మానవత్వంతో ఆలోచించండి అంటూ కూడా దీక్ష విరమణపై విమర్శకుల వ్యాఖ్యలకు సోనం వాంగ్చుక్ భార్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడ చూసుకుంటే తుమ్మిడిహట్టి డిపిఆర్ సిద్ధం, సర్వేలు, సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయి. సో 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక కూడా అందించనున్నారు. 152 మీటర్ల FRL తో బరాస్ ప్రతిపాదన, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. 2 రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్ర అనుమతుల ప్రక్రియ. సో ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటి భరోసాలపై దీంతో ఆశలు మొలకెత్తాయి. ఇక్కడ చూసుకుంటే కేటీఆర్ కు ధర్నా చేసే నైతిక హక్కు లేదు అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సో ఇక్కడ చూసుకుంటే ధర్నా చౌక్ ను ఎత్తేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అంటూ, గ్లోబరీనా సంస్థ నిర్వాకంతో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ, సో ఇక్కడ నాటి పాలనలో పెద్ద ఎత్తున లీకుల పర్వం నడిచింది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఫలితంగా బీఆర్ఎస్ ఖాతాకు 1400 కోట్లు వచ్చాయి అంటూ, దమ్ముంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి దీనికి అంటూ కూడా టిపిసిసి అధ్యక్షుడు
మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే గ్రామీణ వైద్యానికి 740 కోట్లు, 1569 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. పల్లెల్లోనే ఉచిత నిర్ధారణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే యూనివర్సిటీ నియామకాలకు కొత్త విధానం, కామన్ బోర్డుతో స్క్రీనింగ్, వర్సిటీలకి నియామకాల అప్పగింత, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా బిల్లులో సవరణలు. తొలి దశలో 440 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తులు చేపడుతుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఎన్నో ఏళ్లుగా ఖాళీలు ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది. గతంలో యూనివర్సిటీలు స్వయంగా నియామకాలు చేపట్టే విధానానికి మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తూ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్క్రీనింగ్ నిర్వహించి తదుపరి నియామక ప్రక్రియను ఆయా విద్యాలయాలకి అప్పగించే హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇక్కడ చూసుకుంటే పోటీ తత్వంతోనే సుస్థిర భవిష్యత్తు అంటూ కూడా సింగరేణిని లాభాల బాటలో నడిపించే బాధ్యత ఉద్యోగులదే అంటూ గ్రీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ రంగాల్లోనూ విస్తరించాలి అంటూ కూడా బట్టి విక్రమార్క తెలిపారు. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఏలో భారీ ప్రక్షాళనలు జరగనున్నాయి. సో 47 మంది అధికారులను తొలగించినట్టు కూడా తెలుస్తుంది. పలువురిపై క్రిమినల్ చట్టపరమైన కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. లీకేజీ కేసుల విచారణ వేగవంతానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.